ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. 2024 సంవత్సరంలో జూన్ నెలలో 5వ తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ జూన్ 1వ తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు. రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు 4 గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి. అయితే ఈ విధంగా రాహువు మనకి మీనరాశిలోను, శని కుంభరాశిలోను, కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది. అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఆకాశంలో చక్కగా ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు. ఇది 100 సంవత్సరాలకి 25 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అన్నమాట. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశుల పైన ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల, అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి. అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్ని ఇస్తానంటే నేనని చెప్పి మొత్తం 3 గ్రహాలు అవి ఇవ్వకపోవడం, లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ ను మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక తాడుని ఇద్దరు లాగుతుంటే టగ్ ఆఫ్ వార్ ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది. అదే ముగ్గురు లాగుతున్నారు అనుకోండి, అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో తెలియదు. కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ ని మనం తీసుకుంటాం. ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క 12 రాశుల పైన ఈ 5 రాశుల ఈ పంచగ్రహ కూటమి వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది, వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది, మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది, వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది, ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది, మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది, అలాగే సింహ రాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి. ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది. కుంభ, మీన రాశుల వారికి మామూలుగా యావరేజ్ గా ఉండడం జరుగుతుంది అనమాట. తులా రాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పంచగ్రహ కూటమి కారణంగానే అంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ వస్తాయి. సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి, రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదవి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి. అంటే ఎవరి అధీనంలో కూడా ఉంటారు, వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు. అదే విధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్ లాంటిది. అది అదేంటంటే స్వయం ప్రతిపత్తి, దానికి ఇష్టం వచ్చినటువంటి రిజల్ట్స్ అందిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా, ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము, ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడిపోవడం అనేటటువంటి జరిగింది. అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు, వృశ్చిక రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు, కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి, తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ 3 గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అనమాట. ఇది ఈ విధంగా మనకి ఈ 12 రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయి మనం విడివిడిగా ఈ రాశుల్లో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. మేషరాశి, ఈ పంచగ్రహ కూటమి వలన మేషరాశి వారికి ఏ విధమైనటువంటి
రాశి ఫలాల మార్పులు జరుగుతాయో మనం చూద్దాం. ముందుగా ఈ మేష రాశిలో జన్మంలో ఉన్నటువంటి కుజుడు, ధనస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, గ్రహాల వల్ల, దానితో పాటు చంద్రగ్రహం ఉండడం, ఆ తర్వాత 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతు గ్రహము, ఆ తర్వాత 12వ ఉన్నటువంటి రాహు గ్రహము, ఆ తర్వాత లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఈ యొక్క మేష రాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వీరికి ఏమవుతుందంటే ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా మనకి ఈ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి ఈ ట్రాన్స్ఫర్స్ కోరుకున్న చోట్లకి మీకు రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి ఈ మహిళలకి, ఈ మేషరాశి మహిళలకి చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది. వివిధ చోట్ల, ఇల్లు ఒక చోట, మరి ఉద్యోగం ఒక చోట ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనం అటు ఇటు ట్రావెల్ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాశి ప్రభావం వలన, ఈ పంచగ్రహ కుటుంబం వలన కోరుకున్న విధంగా, కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి అన్నమాట. అలాగే మనకి వ్యాపారాలు, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యాపారాలు, వీటిల్లో మనం నష్టం పోవడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావు. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళకి చక్కటి అవకాశాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. చేపల రొయ్యలు, ఆ తర్వాత చక్కగా ఈ యొక్క వ్యవసాయం రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పంటలు తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ విధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి, విద్యార్థులకి గురుగ్రహ ప్రభావం వలన మనకేమవుతుందంటే చక్కగా బాగా చదువుతారు విద్యార్థులు. ఎక్కువ కష్టపడి చదవడం వలన ఇంకా మంచి మార్కులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. విదేశీ సంబంధమైనటువంటి కాలేజీల్లో మీకు సీట్లు అనేటటువంటివి పిలిచి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే, అలాగే ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఫారెన్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలండి అని ఎంతో కాలంగా వీసాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీసాలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మనకి చక్కగా ఈ యొక్క మేషరాశి వారికి మహిళా ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకు కూడా విదేశీ సంబంధమైనటువంటి ట్రాన్స్ఫర్స్, విదేశీ సంబంధమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ మేష రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలతో పాటు ధన సంబంధమైనటువంటి ఇంక్రిమెంట్స్ రావడము, ఆ తర్వాత బోనస్లు రావడము, మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి బకాయిలు అన్ని కూడా మీకు వచ్చేయడం జరుగుతాయి అనమాట. ఏ విధమైనటువంటి బకాయిలు ఉండవు. అలాగే పెన్షనర్స్ మనం తీసుకున్నప్పుడు ఆ పెన్షనర్స్ కూడా వాళ్ళ పెన్షన్లు అన్ని కూడా ఆ ప్రభుత్వం 1 టైం సెటిల్మెంట్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి పెన్షనర్స్ కూడా బ్రహ్మాండంగా ఆ డబ్బుల్ని పెట్టుబడి పెట్టి కొత్త కొత్త వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసేటటువంటి అవకాశాలన్నీ కూడా ఈ మేష రాశి వారికి ఉన్నాయి. ఈ విధంగా సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా సినిమాలు అన్ని కూడా సక్సెస్ అవ్వడం, దీని యొక్క ప్రభావం చాలా కాలం పాటు ఉండడం వల్ల చక్కగా మనకందరికి కూడా సినిమా హీరోలకి, సినిమా హీరోయిన్లకి ఎక్కువ ధనం రావడము, రెమ్యునరేషన్ రావడము, వాళ్ళ సినిమాలు తీసినటువంటివన్నీ కూడా హిట్ అవ్వడము, ఇలాగా ఉంటాయి. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మేష రాశి వారికి ఏం చేయాలంటే, మేషరాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. ఈ పంచగ్రహ కూటమికి చక్కగా సోమవారం నాడు 4 సోమవారాల పాటు మీరు చక్కగా అభిషేకం చేసుకోవడం ద్వారా ఇంట్లోనే మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.